ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయినాథుడు మనకు ఏ సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము దాగి ఉంటుంది అని మనందరికీ తెలుసు. కనుక మనం బాబావారి సందేశం ఏమి ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఎవరైతే కనుక కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి సాయినాథుని సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందామా? బిడ్డ, అతిగా ఆలోచిస్తున్నావమ్మా. నీ ఆలోచనలకు తగిన సమాధానం నీ బాబాను తీసుకొచ్చాను. నీ సాయి చెప్పే మాటలు పూర్తిగా విను. నీ ఆలోచనలను పక్కను పెట్టు. బిడ్డ, నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక్కసారి నీ సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నాడో చాలా జాగ్రత్తగా ఆలకించు. తప్పకుండా నీకు ఒక మంచి సమాధానం అయితే దొరుకుతుంది. నీవు నా యందు చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలు నచ్చి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తెలుసుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. నీకు ఎప్పుడు కూడా నా ముందు చీటీలు వేసే అలవాటు ఉంది కదా. ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ముందు చీటీలు వేసి బాబా ఇది జరుగుతుందా జరగదా అని నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావు. అయితే దాన్ని పూర్తిగా ఫాలో అయితేనే కదా నీకు దాని గురించి ఏంటో తెలుస్తుంది. నువ్వు గట్టిగా దానిలో ఏదైతే నేను సమాధానం ఇచ్చానో అది నువ్వు చేస్తేనే నువ్వు దానికి ప్రయోజనం ఉంటుంది. లేదు అంటే చీటీలు వేయవద్దు. ఈ చీటీలో ఏ విషయం దాగి ఉందో నువ్వు గ్రహించు. ఈ దాగి ఉన్న రహస్యాన్ని స్వీకరించు. ఈ చీటీలో దాగి ఉంది, నిన్ను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావా? లేదంటే నీ చెయ్యి నేను వదిలేసానేమోనని నిందిస్తూ కూర్చున్నావా? నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టింది లేదు. నేను నీతోనే ఉంటున్నానని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నీ వెంటే ప్రతి క్షణం నా రూపం ఉంటుందని, నువ్వు ఏ పని చేస్తున్నా అది విజయం పొందేలా నీతో ప్రతి ప్రయత్నం చేయిస్తూ ఉంటుంది అని ఎవరు ఈ సాయి కాదా? మరి అంతగా ఉంటే మరి నాకు ఈ బాధలు కష్టాలు ఎందుకు బాబా అని అడుగుతావేమో. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసుకున్నటువంటి కొన్ని కర్మలు నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా? ఎవరు చెప్పారు? నీకు భగవంతుడైనా కర్మ అనుభవించక తప్పదు. నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసుకో. నీ చెడు సమయంలో నీకు బాగా బాధ కలిగి నాకు ఎవ్వరూ కూడా తోడు లేరు అని నీలో నువ్వు కుమిలిపోతున్నప్పుడు నువ్వు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటావు చూడు. ఆ సమయంలో నీకు నేను అండగా ఉన్నాను. ఎటువంటి చెడు ఆలోచనలు, ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను జాగ్రత్తగా రక్షించేది ఈసాయే కదా. మరి ఎవరు అంటున్నావు? నేను నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ వస్తున్నాను. నన్ను నువ్వు ఎప్పుడైతే బాబా అని పిలిచి నువ్వు నా దగ్గర అయ్యావో అప్పటి నుండి నీ సంరక్షణ బాధ్యత అంతా కూడా నేనే కదా స్వీకరించాను. కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి, నీ సమస్యల నుండి నిన్ను విముక్తి కలిగించడం లేదు అనుకుని నాపై అనవసరంగా దుర్భాషలాడుతూ కూర్చుంటున్నావు. నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదు అని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు. అది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈరోజు ధైర్యంగా నిలబడగలిగావు అంటే నీకు ఎలాంటి సహకారం లభించలేదు అని అంటావా నా నుంచి? నువ్వే ఒకసారి ఆలోచించు. నీకు ఏదో ఒకరోజు తప్పకుండా గుర్తుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే నీవు ఒక విధంగా రోజు ఏదో ఒకలా గడిచిపోతుంది. అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా?
నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే నుండి నీ నుంచి తీసివేసినట్లయితే నువ్వు అనుభవించి తీరాల్సిందే కదా ఎప్పటికైనా. ఏమిటో తెలుసా, నీకు ఉన్నటువంటి ఆలోచనలను నువ్వు చేసే కర్మల రూపంలో బయటకు వస్తాయమ్మా, అది నువ్వు గ్రహించాలి. కానీ నేను ఏమి అనుకుంటున్నానో నీకు తెలుసా, నువ్వు ఇన్ని రోజుల్లో నీకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ తీసేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశించేలా చేద్దామని అనుకుంటున్నాను. అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఎంతో ఆశపడుతూ ఉన్నాను. ఇక ఈ జీవితం అంతా సుఖ సంతోషాలలోనే ఉంటాను. ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి కూడా రావు. నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చింది. అతి కొద్ది రోజులలోనే నీ కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండే రోజు ఈ దగ్గరలోనే ఉంది. నీ కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా సుఖంగా ఉంటావు తల్లి. ప్రశాంతంగా నువ్వు జీవించాలనే నా ప్రయత్నం అంతా. మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తూ ఉండు. నువ్వు అనుకున్నట్లే అంతా జరుగుతుందిలే. నీకు అంతా మంచి చేస్తానని చెబుతున్నాను కదా. నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు ఆనందంగా జీవించాలి అని, నీ కుటుంబంతో హాయిగా ఉండాలి అని ఎన్ని కలలు కన్నావు అవన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తానమ్మా. నువ్వేమి పగలు రాత్రి నిద్రాహారాలు మాని ఎంతగా ఆలోచిస్తున్నావు అంటే గనక నీకేమైనా కానీ కాస్తైనా అసలు ప్రయోజనం అనేది దానివల్ల ఏమీ ఉండదు. నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అని నేను చెబుతూ ఉన్నాను. అయినప్పటికీ ఆ మాత్రం అపనమ్మకాన్నే పెంచుకుంటున్నావు, అసహనానికి గురవుతూ వస్తున్నావు. సమస్యలు రోజు ఉండేవే కానీ ఇలా నిద్ర మానుకుని ఆలోచించినంత మాత్రాన అవి పరిష్కారం అవుతావా? అలా అవ్వవు కదా. ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు హాయిగా నిద్రపో. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. ఒకటి చెప్పనా, నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన భగవంతుడికి తెలియదా? నీకేం కావాలో ఆయువు పోసినటువంటి ఆ భగవంతునికి నీ ఆపని తొలగించడం కూడా తెలుసు కదా. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడవాకమ్మా. సుఖాలు రాగానే సంబరపడిపోకూడదు. విజయం అనేది నీకు ఒకే ఒక్క దారిని చూపిస్తుంది, కానీ అపజయం అనేది నీకు 100 పరిష్కారాలను అందించేలా చేస్తుంది. అందుకే పరిష్కారం లేనటువంటి సమస్య గురించి ఎప్పుడు కూడా నువ్వు చింతించకూడదు. ఉన్నటువంటి సమస్యను అసలు విడిచిపెట్టకూడదు. నీ మనసులోని కోరిక నాకు తెలియదా? కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుందమ్మా, కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. ఇక కొన్నిటి విలువలు అయితే కాలం గడిచి కొద్దీ తెలుస్తూ ఉంటాయి. ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడని ఇస్తుందో దాన్ని కోవిలుగా భావించు. నీకు మంచిని నేర్పుతుందో దాన్ని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానిస్తూ ఉండు. అప్పుడే నువ్వు గొప్పదానివి అవుతావు. బిడ్డ, తప్పకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో అభివృద్ధి పొందాలి అని అనుకుంటున్నావు కదా. మరి అలా అభివృద్ధి సాధించాలి అంటే నువ్వు ప్రయాణించేటువంటి మార్గంలో అతి నిద్ర, సోమరితనము, అలాగే నువ్వు చేసే పనిలో అలసత్వము, భయము, కోపము వీటన్నిటిని కూడా పక్కన పెట్టేయాలి కదా. ఇలా ఉంటేనే నువ్వు ఎప్పటికైనా విజయాన్ని పొందగలుగుతావు. ముందు వీటన్నిటిని దూరంగా నెట్టేయి. అది తొందరలోనే నీకు గొప్ప అదృష్టం రాబోతుంది. జీవితం మొత్తం కూడా ఎప్పుడు అసహనానికి లోనే ఉండటం మంచిది కాదమ్మా. ఎంతో నిరుత్సాహంతో ఉన్నావు, ఇప్పుడు మాత్రం గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నావు అని నేను చెబుతున్నాను. అలా వెళ్ళినప్పుడు పెరగకుండా కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళే నువ్వు ఎంతో గొప్పగా ఉండాలి అనేదే నా ప్రయత్నం. బిడ్డ, నువ్వు ధర్మ ఫలితంగా ఉండాలి అని ఉంటావు. మరి నేను నీకు ఇవ్వాలనే కోరుకుంటాను కదా. నీ మనోధైర్యం నీకు నేను ఇస్తూ ఉంటాను. ఒక్కటి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకుని, నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో నువ్వు విజయం సాధించాలి అంటే ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేయాలి. బిడ్డ, అలసత్వం చెందటం, దానిని పట్ల నువ్వు చిరాకు వ్యక్తం చేయడం, వీటన్నిటి కూడా నువ్వు మర్చిపోవాలి. ఇప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని నువ్వు పొందగలుగుతావు. కాబట్టి కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించాలమ్మా. చాలా రోజుల నుండి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ వస్తూ ఉన్నటువంటి ఒక సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది ఎలా అని ఆలోచిస్తున్నావు. నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితం అంతా కూడా
సంతోషంగా గడుపుతావు అని నేను హామీ ఇస్తున్నాను. నువ్వు ప్రారంభించిన పనులన్నీ పూర్తయ్యేందుకు నా నుండి నీకు అన్ని సహకారాలు అందిస్తాను. ఇన్ని రోజులు ఆలస్యం అయిందని ఇక విచారిస్తూ కూర్చోవద్దు. ఆ ఆలస్యం అనేది నీకు ఎంత అద్భుతంగా మారబోతుంది అనేది నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. నా ద్వారా నేను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నానమ్మా. నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు? నన్ను ఆశ్రయించిన వారే నాకు వారసులు. నీ ఆలోచనలు, నువ్వు చేసే ప్రతి పనిని నా కోసం వినియోగిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. పిలిస్తే నేను ఎప్పుడైనా నిన్ను పలకకుండా ఉన్నానా? స్వచ్ఛమైనటువంటి నీ ప్రేమను మాత్రమే ఈ ఒక్కటి సాయికి నువ్వు అర్పించు చాలు. ఇక నుండి నీ నుండి నేను ఏది కూడా కోరుకోను. నీకు నేను ఎప్పుడు కూడా భరోసా ఇస్తాను. ప్రతి జన్మలోనూ ఉంటాను. నీకు అవసరమైనటువంటివన్నీ జాగ్రత్తగా నేను దగ్గరుండి చూసుకుంటాను. సంతోషంగా ఉండాలి తల్లి. నీ సంతోషమే నాకు ముఖ్యం. మరి నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకుని నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా. నువ్వెప్పుడు సంతోషంగా ఉండడానికి అవసరమైనటువంటి అనుకూలతను నేను నీకు సమకూరుస్తాను తల్లి. చెప్పానుగా, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నది అత్యధికమైనటువంటి గొప్ప ధనలాభం జరిగి నువ్వు అనుకున్నంత ధనం నీకు తప్పగా లభిస్తుంది. నీకు రావాల్సినటువంటి సొమ్ము రావడం ఆలస్యమైందని నా మీద కాస్త కోపగించుకున్నావుగా. ఈరోజు నీ సొమ్ము నీ చేతికి అంది తీరుతుంది. ఇకనైనా సంతోషంగా ఉండమ్మా. నీవు కోపగించుకున్నందుకు నాకేమీ కూడా నీ మీద అసలు కోపం రాలేదు. ఎందుకంటే నువ్వు నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర నీ కోపాన్ని చూపిస్తావు చెప్పు? అందువల్ల నా బిడ్డలపై నాకు ఎప్పుడు కూడా కోపం రాదు. నీ కోపాన్ని చూస్తూ నాలో నేను నవ్వుకుంటూ ఉంటాను. నాలో నేను మురిసిపోతూ ఉంటాను. ఇదే విధంగా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నమ్మకాన్ని కోల్పోకుండా, అపనమ్మకంతో ఎప్పుడు అడుగు వేయకుండా నువ్వు ఎప్పుడు కూడా గెలుపు బాటలోనే ఉంటావని కోరుకుంటున్నాను. విజయ తీరాలకు నువ్వు చాలా దగ్గరలోకి వచ్చావు. నీలో ఉత్సాహాన్ని నింపుకో. వేగం, లక్ష్యం అతి త్వరలో నువ్వు చేరుకుంటావు. నీవు ఎప్పుడైతే మానవత్వంతో పేదవారిని ఆకలిని తీరుస్తాను అన్నావో అప్పుడే నా హృదయాన్ని గెలుచుకున్నావు. పట్టరానంత సంతోషంతో నీ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరుస్తబోతున్నాయి. ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని నీ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. బిడ్డ, బాబావారి సందేశం నీకు మంచిగా ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. తల్లి, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి నీకు నా నుండి అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.